సేఫ్టీ పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఏమవుతుంది వద్దు కదరా ప్లీజ్. సేఫ్టీ పెట్టుకుంటాం కదా. కన్నా వద్దురా కన్నా కన్నా ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో కన్నా. కన్నా చెప్తున్నా నీకు అర్థం కాదా? మనిషినైనా ఇలానే బిహేవ్ చేస్తారా ఎవరైనా? మాట్లాడవచ్చు. ఫస్ట్ టైం అంటే ఎవరికైనా భయం ఉంటదిగా. అవుతుంది కదా. ఫస్ట్ టైం అంటే ఎవరికైనా భయం ఉంటది కదా. అదే చెప్తున్నా, ఫస్ట్ టైమే ఏదో ముందే చెప్తే బాగా అవుతుంది కదా. మనకి ఏమంటారు, ఎలాగో చేసుకోబోయేవాడివే. దగ్గరికి వస్తే ఏం చేస్తున్నావు? చెప్పేది వీళ్ళకన్నయ్యా. ఎప్పటికైనా పెళ్లి చేసుకునే వాళ్ళమే. ఇప్పుడు నీ కోసం ఆలోచించి నీ కోసం ఇంత చేస్తున్నా. రూమ్ కి పిలిచా, మా వాళ్ళు ఎవ్వరు లేరు రావడానికి. చాలా టైం ఉంది కదా. చేసుకున్నాక మాట్లాడుకోవచ్చు కదా. నాతో పాటు సిగ్గులేదా? నాతో హలో హలో కన్నా. కన్నా ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? హలో హలో వినిపిస్తుంది. తిన్నావా? ఇప్పుడు ఏమన్నా రాగలుగుతావా? కొంచెం అర్జెంట్ నేను చూడాలి. సో వస్తానంటే నేను లొకేషన్ పెడతాను. రాగలుగుతావా? ఏం లేదు, నేను ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా. నిన్ను కూడా చూడాలనిపిస్తుంది, ఇంకోటి నేను కలవాలనిపిస్తుంది. పైగా మా చుట్టాలందరూ ఇప్పుడు చుట్టాలు మ్యారేజ్ చేశాను. మా చుట్టాలు ఎవరు ఇంట్లో లేరు. మా బాబాయ్ వాళ్ళ రూమ్లో వచ్చాము. ఇక్కడ మా మమ్మీ కూడా వాళ్ళతో కలిసి ఫంక్షన్కి వెళ్ళింది అనమాట. అందుకే ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా, బోరింగ్గా ఉంది. ఎలాగా ఫీల్ అవుతున్నాను కదా, నువ్వు వస్తే బెటర్గా ఫీల్ అవుతానని. ఏ ప్రాబ్లం ఉండదు, ఏదైనా ఉంటే నేను చూసుకుంటా, నువ్వు వచ్చేసే. నిజంగా ఓకే షూర్, పంపిస్తాను, త్వరగా రా. రూమ్ ఎవరిది? మా బాబాయ్ వాళ్ళది. మరి నీ రూమ్? అంటే ఫంక్షన్కి వచ్చాం కదా మమ్మీ వాళ్ళతో, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉంటాను నీకోసం. మరి రూమ్ ఎప్పుడు చూడలేదు కదా నేను. నేనేం తీసుకురాలేదు కదా ఇప్పటివరకు. సర్ప్రైజ్. నిజంగా మీ ఊరిదేనా? ఏం చేస్తావు? ఎక్కడున్నావు కాల్ చేసినప్పుడు? బయట ఫ్రెండ్స్తో ఉన్నా. బిజీగా ఉన్నావా? బిజీ ఏం లేదు, నార్మల్గానే. ఏం లేదు, అంటే దాన్ని చూడాలనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం అనిపించింది ఎందుకో, అందుకే. తిన్నావా ఏమైనా? నేను తిన్నామని వచ్చింది. ఫోన్లో చెప్పావు కదా. అదేం లేదు, నేను చూడాలనిపించింది, చూడాలనిపించింది అందుకే తీసుకొచ్చాను.
దేనికి? తెలీదు. రీజన్ ఉందా ఏంటి చూడడానికి ఇక్కడ? అబ్బో, ఏమైంది? షైగా ఉంది. ఏ ఏమో నువ్వు చెప్పిందే కదా. నువ్వు చెప్తే కొంచెం సేపు ఆగుదాం. ఏ కాసేపు మాట్లాడేదమ్మా. తరకు మాట్లాడదాం. ఏంటి ఇప్పుడే వద్దు కదా, కాసేపు నాతో స్పెండ్ చేయు, తర్వాత మనం అలా స్పెండ్ చేసుకుందాం. నన్ను ఇలా చూడని అయ్యా. అవును, చేస్తూ చూడొచ్చు కదా. ఫీలింగ్స్ రప్పిస్తున్నావు, మళ్ళీ పోగొడుతున్నావు. ఇలా ఎప్పటి నుంచి అనుకున్నదే కదా. చూడడానికే కదా నన్ను పిలిచింది. ఎప్పటి నుంచి అనుకున్నదే కదా. మరి ఇంకేమి? మరి ఏం చేద్దాం? రొమాన్స్ చేద్దాం. వద్దు. ఏమైంది? ఏం కాలేదు. కాసేపు డిస్కషన్ చేసుకుందాం కదా, కొత్త కదా, కొంచెం అర్థం చేసుకోరా. అది చేసుకున్నాక చూద్దాం కదా. నా కోసమే కదా ఇంత దూరం నా కోసం ట్రావెల్ చేసి లొకేషన్ పెట్టగానే వచ్చేసావు. నన్ను చూస్తూ కాసేపు ఉండలేవా? అదేదో ఇంకా చూద్దాం కదా. మరి చూడడానికే కదా నేను పిలిచింది. ఎప్పుడైనా చూసుకోవచ్చు. లేదు, ఇప్పుడే చూడమని ఉంది. అవును, చేస్తున్నా చూసుకోవచ్చు కదా. ఏ అర్థం చేసుకో. ఏంటి నీ కక్కుర్తి? ఇప్పుడే ఏం చేద్దామని? అదేదో ముందే చెప్తే వాటి ఇప్పుడు మళ్ళీ ఆశ పుట్టించి అలా చేస్తే ఎలాగా? అవన్నీ పక్కకు పెట్టు. ఇప్పుడు నేను కమిట్ అవుదాం అనుకున్నా. సో ఇంకో 5-10 minutes లో కాసేపు పర్లేదు, చేద్దామా? ఏమైంది? పర్లేదు. ఏమైంది? చదివా కన్నా పర్లేదు, పర్లేదు, పర్లేదు. చేద్దామా? పర్లేదు. ఏమో తర్వాత చూద్దాం. పర్లేదు. మనకి ఇచ్చింది దానికే కదా. దేనికి మరి పిలిచింది? దేనికి? వద్దు కన్నా, కన్నా టైం ఇవ్వు కన్నా. దేనికి? కన్నా ప్లీజ్ కన్నా. పిలిచింది దేనికి? కన్నా వద్దని చెప్తున్నాను కదా. మరి ఎందుకు పిలిచో? ఎందుకు పిలిచానంటే వద్దు, ఇదంతా రూట్ గా అనిపిస్తుంది. మరి దేనికి రమ్మన్నా? దానికే కదా. ఇప్పుడు నువ్వు దూరం ఏం దూరం? ఫోన్ చేసి దేనికి రమ్మన్నా? నువ్వు దూరంగా ఉన్నావు అని తెలిసి కూడా నేను లొకేషన్ పెట్టి పంపించింది దేనికే. మరి పంపించు, వచ్చిన తర్వాత ఏమన్నా? ఇదేనా? ఓకే అంటున్నాను కదా. ఎక్కడ మాట్లాడి చేస్తాను? టైం ఇవ్వచ్చు కదా నాకు. దేనికి? సరిగ్గా ఉంది, కాసేపు మాట్లాడొచ్చు. మరి దేనికి పిలిచో? చేసుకుంటానికి కదా. ఫస్ట్ టైం అంటే ఎవరికైనా భయం ఉంటదిగా. మరి నేను ముందు చెప్పాలి అవుతుంది కదా. ఫస్ట్ టైం అంటే ఎవరికైనా భయం ఉంటది కదా. అదే చెప్తున్నా, ఫస్ట్ టైమే ఏదో ముందే చెప్తే పాట అవుతుంది కదా. మనకి ఏమంటారు, అనుభవం అవుతుంది కదా.
ఒకసారి కూర్చో. ఎందుకు అట్లా రేస్ అవుతున్నా? స్లోగా మాట్లాడచ్చు కదా. మరి పిలిచింది దేనికి? ఏం చేస్తున్నావు? ఎవరు కాదు కదా, నేనే కదా. మనతో ఇలానే మాట్లాడేది. మరి పిలిచింది దేనికి? ఇప్పుడు నేను రియలైజ్ నాకు అర్థం కాదు. నాకు కావాలా? ఒక్క నిమిషం, నాకు ఒక్క నిమిషం, నాకు కాదు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆగు, నేను అప్పుడు చెప్పాలి నీతో. ఏంది? ఇప్పుడు చాలా రోజుల తర్వాత నువ్వు అడుగుతున్నావు కదా ప్రతిసారి నా వాడు ఇన్నిసార్లు అడిగాడు, ఎందుకు వాడి గురించి ఆలోచించకూడదని ఇప్పుడు రియలైజ్ అయ్యా. ఎలాగో చేసుకోబోయేవాడివే. చెప్పేది వీళ్ళకన్నయ్యా, ఎప్పటికైనా పెళ్లి చేసుకునే వాళ్ళమే. ఇప్పుడు నీ కోసం ఆలోచించి నీ కోసం ఇంత చేస్తున్నా. రూమ్ కి పిలిచా, మా వాళ్ళు ఎవ్వరు లేరు, రావడానికి చాలా టైం ఉంది కదా. మాట్లాడుకోవచ్చు కదా. వద్దు కన్నా, మమ్మీ వాళ్ళకి తెలిస్తే భయం అర్థం చేసుకోరా ప్లీజ్ కన్నా. కన్నా ప్లీజ్ కన్నా. మరి దేనికి పిలిచింది? ఓకే నేను ఒప్పుకుంటాను, కాదంటున్నా. టైం ఇవ్వచ్చు కదా. దేనికి టైం? నీ గురించి ఆలోచించినప్పుడు నా గురించి ఆలోచించవా? మరి ఆలోచించే కదా వచ్చాను. కన్నా కన్నా కాసేపు ఆగరా. చేసుకున్నా కాదు. అరే నీ కోరికే కదరా, నీ కోరిక మీదకే కదరా పిలుచుకొచ్చింది. తీసుకొచ్చి ఏం చేస్తున్నావు? చేసుకున్నావు కాదురా, నాకు ఓకేనే, నేను కాదు అంటేనే. కానీ మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా, నాకు ఏదైనా ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు నన్ను ఎవరు చూసుకుంటాడు? నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంత పెద్ద ఇష్యూ గురించి నేను ఎవరితో మర్చిపోయాను. నీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? ఫ్లేవర్ ఏంటి? నీకు అంటే ఫ్లేవర్స్ ఉంటాయి కదా, నీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం బాగా? దేంట్లో ఏం ఫ్లేవర్ అంటే రకాలు ఉంటాయి కదా. ఏ రకాలా? ఏం అడుగుతున్నావు అసలు? స్ట్రైట్ గా అడుగు. సేఫ్టీ గురించి. సేఫ్టీ ఏంటి అంటే? అంటే సేఫ్టీ పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. నీకు ఇట్లాంటివి కూడా తెలుసా? ఇవన్నీ ఏడ నేర్చుకున్నావు? అసలు నేనేనా ఫస్ట్ నీకు? మరి లేకుంటే ఏంటి? నీకు ఇదంతా ఎలా తెలుసు? అంటే అబ్బాయి అంటే తెలుసుకోకూడదు వాటి గురించి? వీటి గురించి తెలుసుకునేది. మరి ఇంక దేని గురించి? వద్దు కదరా ప్లీజ్. సేఫ్టీ పెట్టుకుంటాం కదా. కన్నా వద్దురా కన్నా, కన్నా ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోకన్నా. కన్నా చెప్తున్నా, నీకు అర్థం కాదా? మనిషినైనా ఇలానే బిహేవ్ చేస్తారా ఎవరైనా? ఎలా చేస్తున్నావు తెలుసా? అడవిలో మృగం నయం. పిలిస్తే ఇలానే చేసేది. ఇష్టం లేదా? ఆడపిల్లకి ఇష్టం లేదా? మరి దేనికి పిలిచి దీనికి ఆగమంటున్నాం కదా. ఇంకెంతసేపు? నేను ఎంతసేపు అంటే అంతసేపు. వద్దు అంటుంటే నీకు పిచ్చిలేసిందా? మరి ఎందుకు పిలిచావు? ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నావు? ప్లీజ్. దేనికి? నాకు కావాలి. ఇప్పుడే వద్దు. నాకు కావాలి. వద్దు. నాకు కాదు. వద్దు. మరి ఎందుకు? దేనికి? నీకు ఇష్టం ఉంది కదా, నీకు ఇష్టం ఉందే కదా పిలుచు. అవును. మరి దేనికి వద్దు? కొంచెం టైం ఇవ్వరా కన్నా. ఇంకెంత టైము? నా గురించి టైం ఇవ్వలేవా? అవును, ఇప్పుడు దాకా ఇచ్చాను కదా. ఎక్కడ ఇచ్చావు? అప్పటి నుంచి ఇలానే ఫోర్స్ చేస్తున్నావు కదా. ఎవరు వచ్చారు? ఏం చేస్తారే? ఏ రూమ్ అని చెప్పావు ఇది? నేనేం చేస్తానే? మరి ఎవరు? తెలీదు, చూడాలి. ఎక్కడ ఉందండి ఇప్పుడు? మా పాప ఏం చేస్తుంది? ఇప్పుడు ఎందుకు తలిపేసుకున్నాను? తలిపేసుకున్నాను. నా పూజతో ఏం చేస్తాను ఇప్పుడు నువ్వు? ఏం చేసావు? ఏం లేదా? ఏం చేసావు? ఇప్పుడు నన్ను ఓడుకుంటాను, ఇంకా నా బిడ్డను కూడా ఓడుకుంటున్నావా? నా బిడ్డను కూడా ఓడుతావా నువ్వు? ఎంతమంది ఓడుకుంటావా నువ్వు? నా ఇష్టం. నీ ఇష్టమా? నా ఇష్టం. నీ ఇష్టమేంది?
నీ ఇష్టమే ఎంతమంది నోడుకుంటాను నా ఇష్టం నువ్వు వాడుకుంటాను నువ్వు వాడుకుంటాను కేంద్ర ఓడుకుంది కేంద్ర ఓడుకుంది నన్ను ఓడుకుంటాక నా బిడ్డను కూడా ఓడతాను రా నువ్వు ఒంటిమే చెయ్యకు ఓడతాను ఒంటిమే చెయ్యకు నా కొడుక ఎంతమంది కావాలరా నువ్వు నా ఇష్టం నాకు కావాలి ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను అసలు సిగ్గు శరం ఈ మధ్యనే చెప్పు నిన్నే కాక నా లైఫ్ కూడా స్పాయిల్ చేయాలని చూసాడా ఎంతమంది నడుకుంటారా నువ్వు నాకు మంచి మాట్లాడేది అనుకుంటా తప్పలేదు అది పసిపిల్లతో ఆడుకుంటావా అది పసిపిల్లతో ఆడుకుంటావా అంటే దీన్ని బట్టి చూస్తే నా కూతురు పడిచుకోవడానికి నువ్వు నా కూతురు పడిచుకోవడానికి నువ్వు నా కూతురు పడిచుకోవడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావు నా జీవితంతో ఆడుకుని లేరా అనుకో లేవు కూర్చోడు సార్ ఈమెతో అసలు పెట్టుకున్నావు ఆమెతో నీ తప్పు నా ఇష్టం బాయ్ మళ్ళీ నా ఇష్టం అంటే నా ఇష్టం ఏంద్రా తీసుకెళ్ళి మా ఇద్దరు కలిపి రోడ్డు తెంపించాడు మా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది నీకు ఇష్టం కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చు నా దగ్గరికి వచ్చినప్పుడు నాతోనే ఉండాలి నా బిడ్డను కూడా ఓడుకుంటారు పెళ్లి ఇష్టం కాబట్టి అది నా దగ్గరికి వచ్చింది మేమిద్దరు ఇష్టపడ్డావు అవునా అది చూడండి ఎలాగంటున్నాడు మేమిద్దరు ఇష్టపడ్డావు నన్ను ఇష్టపడ్డా నా కూతురు కూడా ఇష్టపడ్డా మాట్లాడుతున్నా నువ్వు నాకు ఇష్టం నీకు ఇష్టం కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు మేమిద్దరు ఇష్టపడ్డావు ఇష్టపడగానే ఇష్టపడింది ఒకసారి మాకు చూసుకో అరే నా అమ్మాయి మోసం చేసావు తెలియక ఇష్టపడ్డారా నిన్ను బల్లి కాబట్టి ఇలా ఎంతమంది జీవితంలో ఆడుకుంటారా మీరు ఎంతమంది జీవితంలో ఆడుకుంటారు సార్ ఏదో చేయండి సార్ ఇలాంటి భూమి మీద ఇలాంటి వాడు ఉంటే మాట గ్యారంటీగా మానవుడి జీవితాలు చాలా మంది నువ్వు వచ్చే నువ్వు రాబట్టిందిరా నువ్వు మంచోడు అనుకుని నేను నమ్మే నా మూడు స్థిరం లేక మా ఆయన లేక నా బిడ్డ రోడ్డు మీద పడుతుంది నా బిడ్డ కోసం నేను ఇది తెలియదు మా అయ్య దూరం ఇప్పుడు నా లేక ఆగం చేద్దాం అనుకున్నావు మా అమ్మ ఆగం పోలీస్ స్టేషన్ పెట్టండి చెత్తన కొడుకుతే మళ్ళీ నా కూతురు బలి అయిపోద్ది చెత్తన కొడుకుతే నా కూతురు బలి అవుతుంది ఎక్కడో ఉంటున్నాడు సార్ సార్ ఈ ఊరు లేదు అడ్రస్ లేదు నా మూడు స్థిరం లేక వీడిని నమ్మాను సార్ ఈ నమ్మి నా ఇంట్లో తీసుకొచ్చి నా కూతురిని కూడా బుట్టలు పట్టుకుంటాను డబ్బు బంగారం ఆ పిల్ల ఏం చేస్తుంది దాని సోలులు లేవు బుట్టలు లేవు గాజులు లేవు అసలు పట్టీలు మొన్న 9 సోలం పట్టీలు చేయించారు సార్ ఆ పట్టీలు కూడా లేవు పిల్లవి మా అమ్మ పరిస్థితి అయిపోయింది కదా వీడిని నేను పెళ్లి చేసుకున్నాను తీసుకొచ్చావా ఇష్టం కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చు నాకు ఇష్టం కాబట్టి నేను దాని దగ్గరికి లేదు కాబట్టి నేను కావాలనుకున్నాను నా బిడ్డనైతే వాడికి ఇవ్వండి సార్ నేను నాతో పడుకున్నా కొద్దిగా కొడక నాతో పాటు సిగ్గులేదురా నాతో నువ్వు దాన్ని చేసుకుంటావు రేపు పొద్దున్న నీకు నా పొద్దున ఎవరు నమ్ముతుంది బయటకి వెళ్తావు నమ్ముతుందా నా పక్కన నా దగ్గర రావే నువ్వు ఎలా గ్యారెంటీ ఇస్తావా నాకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటాము బయటకు వచ్చాక నాటకు వచ్చామని అది అనుకోకుండా ఉంటుంది చెప్తున్నా నేను జాబ్ చేస్తానని ఏదో చెప్పుకుంటా తల్లి 30,000 అడిగాడమ్మా ఇప్పుడు డబ్బులు కావాలి నీకు డబ్బులు కావాలి సావు నా కొడుకు సావు నీకు ఏం డబ్బులు కావాలరా నీకు ఏంది బాగా చెప్పాడు
అమ్మాయి వాళ్ళు అది రాదు అది. నేను పెళ్లి చేసుకుంటా. నేను చేయించున్నా. నేను పెళ్లి నేను చేసుకుంటా. ఇవ్వను. నాకు నా కావాలా? వీధి నా బిడ్డలనే ఇలా చెప్పనా కొడుకుని ఒక్కడు నా వీధికి పోకుండా మాట్లాడు. కావాలా? వీధికి పోకుండా మాట్లాడని చెప్పిన వీధికి పోకుండా మాట్లాడు. పాతున్నా కొడుకు నువ్వు ఒకలా నాపే భూమి మీద ఇంకొకటి లేడు నాకు దక్కడికి నువ్వే ఉన్నావురా ఏయ్, ఆగ్రా. ఎక్కడికి? పాతున్నా కొడుకు నాకు చూపే చెయ్యత్తా పెట్టు నువ్వు. నీకు నీ కావాలి నేను పెళ్లి చేసుకుంటాను. ఆ? నేను పెళ్లి చేసుకుంటా. నీకెవరురా? పార్టీ మరి ఎవరికి ఇష్టం? నువ్వు నాతో ఉన్నావు కదా? ఆ? నువ్వు నాతో నాతో ఉన్నావు. ఉండి నాతో అది నాతో ఉంటది. ఏ సిగ్గుందా అసలుకి? తల్లిదండ్రులు సిగ్గుందా? సిగ్గుందా నీకు? ఆ మాట అన్నది సిగ్గుందా నీకు? ఆ? ఆ? ఏం మనిషి రాను అసలుకి? సార్ అవునన్నా? వీళ్ళు ఏమన్నా చేసుకొని తగలండి అవునన్నా? కానీ నాకు మా నాన్న ఇద్దరు చేసుకుంటారు. నాకు మా అమ్మ అది చూడు వీళ్ళు కావాలి సార్ తల్లి పిల్లలు కూడా చేసుకున్నాడు. ఏమన్నా చేసుకోండి. ఎక్కడ ఉన్నవాటే లేకపోయినా ఉంటుంది సార్. నేనేంటి నా బిడ్డని సార్, నాకు పరిస్థితులు ఉంటే చాలు సార్ నాకు ఆ వీడియో బయటకు రాకుండా మాకు ఇచ్చేయండి నేను మా డాడీ చూపించుకొని మా డాడీ లేదమ్మా బయటికి చూపెట్టేసి ఏంటి నేను ఏం చేయాలా? వీడియోనా? బయటికి ఏ వీడియోనే? కావాలి సార్ రూమ్లో మా డాడీ వీడియో పెట్టిన మేము చూడు ముందు సరే. వీడి వల్ల నా డాడీ కూడా దూరం అయ్యాడు అదే అంటున్నాను. చూడు, ఏం వీడియో కాదు. చూడు. వీడియో బయటికి అదో, రావాలి. అక్కడ పెట్టారు వీడియో. వీడియో కెమెరాలో. ఎంత చూడు, ముఖ్యం? ఆ వదిలేయ్. ఆ? వీడియో పెట్టి ఆ? అదో, కొట్టావు నా బిడ్డని. ఆగని చెప్పినాను. ఏంద్రా నువ్వు నాటకాలు ఆడతావా? అదే, ఏంటి? ఏం బిక్తావు? ఏం చేయమంటే? ఏం బిక్తావు? ఏం ఇప్పుడు నాకు అందరి సపోర్ట్ ఉందిరా నాకు కాళ్ళ పడికి వచ్చి పడ్డాను నువ్వు సచ్చినోడా కాళ్ళ మీద పడ్డా నేనైతే ఆ వీడియో వీడియో నీకు ఇస్తాను. నేను కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. నేను చేయాలి అది చేస్తాను. చాలు నువ్వు అరే కూర్చో, అరే వీడు ఇలాంటి భూమి మీద ఉంచుతాడు సార్ ఇలాంటి వాళ్ళు. మీకు ఇద్దరు కదా ఎంతమందితో ఎట్లా పెట్టుకున్నావు? ఏంట్రా? నన్ను ఓడుకుని దాకా నా బిడ్డను ఓడుకొని ఇచ్చేస్తావు నువ్వు. చూడరకని చెప్పిన నేను నాకు అర్థమవుతుందా? మాది లైఫ్ కాదారా ఇది లైఫ్ కదా ఈమెతో ఆడుకుంటూ ఆడలతో ఆడుకొని మరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? వాడు చూడు బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు. సార్ వీడియో పెట్టుకుని సార్. ఎందుకు నేను పెడతా బరాబర్ పెడతాను. నువ్వేం చేసుకుంటా చేసుకో. ప్రాబ్లం అవుతుంది సార్. ప్రాబ్లం సార్, లేదు. లేదు సార్, అంటే ఇక్కడ తప్పులేదు సార్. లేదు సార్. బయటికి తీసుకురా. బయటికి మా ఫ్యామిలీ తీసుకురా. రోడ్ మీద- బయటికి తీసుకురా. పోరా. బయటికి తీసుకురా. సార్. ఇతను లోపల చూపించండి సార్.